నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రోడ్డెక్కారు. భోజనం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ రాత్రిపూట ఆందోళనకు దిగారు. దాదాపు 2000 మంది విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొనడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే సహా ఉన్నతాధికారులు అక్కడకు చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పారు. విద్యార్థుల ధర్నాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, విద్యార్థులు ఎందుకు ఆందోళన చేశారు? క్రాంతి ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ప్రధానంగా ఈ మెస్ వ్యవహారం అనేది రోజు వివాదాస్పదం అవుతుంది. గత వారం రోజులుగా ఇక్కడ మెస్ల నిర్వాహకులు విద్యార్థులకి మంచి ఆహారం పెట్టట్లేదని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. మార్వెల్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ఫుడ్ క్వాలిటీని బాగా తగ్గించింది. అంతేకాకుండా తక్కువ మొత్తంలో రోజు పెడుతుందని విద్యార్థులు ఆరోపిస్తూ ఉన్నారు. గత 10-15 రోజులుగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. 4 రోజుల కిందట అంటే ఈ నెల 26వ తేదీన 27వ తేదీన పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేశారు. అక్కడ ఆహారం అస్సలు బాగోలేదని చెప్పి. అంతేకాకుండా వాళ్ళు రోడ్డు ఎక్కిన పరిస్థితి అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే మేకప్ తప్పరావు కూడా వాళ్ళ సంఘీభావం తెలిసినప్పుడు మరుసటి రోజే మంత్రి రావెల కిషోర్ బాబు వెళ్ళి హాస్టల్లో తనిఖీ చేసి ఈ హాస్టల్లో ఫుడ్ అంతా బాగుందని సర్టిఫికేట్ ఇచ్చారు. సర్టిఫికేట్ ఇచ్చిన మంత్రి గారే తెలిపారు. కానీ ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి కనిపించింది. నిన్న రాత్రి కూడా మళ్ళీ అసలు మొత్తం 4000 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో ట్రిపుల్ ఐటీకి సంబంధించిన 3rd ఇయర్ స్టూడెంట్స్ కి నిన్న మొత్తం అసలు ఫుడ్డే పెట్టకుండా బయట తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అప్పుడు మళ్ళీ నిన్న అంత విద్యార్థులు అంత ఆందోళన దిగారు. అయితే ఎంత చెప్పినా ఏదైతే హాస్టల్ మేనేజ్మెంట్ వినడం లేదని ఉద్దేశంతో నిన్న రాత్రి ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నిన్నంతా ఆ స్థానిక ఆర్డీఓ ఎంఆర్ఓలు కూడా దిగి వచ్చిన పరిస్థితి. నిన్న ఏ సద్దుమణి వివాదాన్ని ఇచ్చి ఎట్టి పరిస్థితి మాత్రం ఈ హాస్టల్ మెస్ ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ వార్డెన్ని ఖచ్చితంగా ఆ మేనేజ్మెంట్ మార్చాల్సిన విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. గత 10-15 రోజులకి ఆందోళన జరుగుతూనే ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఒక ప్రాపర్ యాక్షన్ అనేది తీసుకోవట్లేదు. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.